ఏంది బిడ్డ ఎందుకు అవుతాను నేను లేనా నేను ఉన్నప్పుడు ఏం జరగదే నేను వచ్చిందా గట్లెడతాను ఏంది బిడ్డ గట్ల మాట్లాడతాను అత్తమ్మా మాట్లాడకపోతే ఏంది అత్తమ్మా నీ కొడుకు నీ కోడలు నన్ను నానా మాటలు తెలుసా ఆ మాటలకు నీ బతుకున్నావు చచ్చినట్టే గట్ల మాట్లాడక బిడ్డ నేనున్నాక గట్ల ఏం కాదు అత్తమ్మా నాకు నీ ఇంటికి ఆ ఇంటికి సంబంధమే లేదు నాకు రా నేను పో గట్ల బిడ్డ జర బాగా బిడ్డ గట్ల మాట్లాడతావా పెద్ద నేను తెలిసినోని ఎన్ని మాటలు అత్తమ్మా ఎన్ని మాటలు పనేది సచ్చే మాటలు మాడతారా అత్తమ్మా అది వచ్చిందని కూడా నాకు తెలుసా బిడ్డ నేనున్నా నాకు గట్ల మాట్లాడతాను దానికి పోతామా ఇంటికి రాను నాకు వీడితో పని లేదు నాకు లేదా కొంప గట్ల అనక బిడ్డ నేనున్నాక గట్ల ఎట్లా అవుతుంది ఏంది బిడ్డ గట్ల మాట్లాడతాను నేను లేనప్పుడు జరిగిన దానికి నేను ఏం చేస్తా బిడ్డ వాళ్ళిద్దరి తరఫున ఏంది కాళ్ళు పట్టుకుంటా బాంచు కాదత్తమ్మా మంచి అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం మీకు బాగా అలవాటు అయిపోయింది మీకు మంచిగానే ఒక్కసారి నీ కొడుకు వచ్చి నా కాళ్ళు మొక్కినప్పుడే నీ పిచ్చోని అయినా ఇక నేను పిచ్చోనే తలుసుకోలేదు నీ ఇంటికి రాదలుసుకోలేదు దీన్ని పంపదలుసుకోలేదు ఏంది బిడ్డ గట్ల మాట్లాడతాను నీళ్ళు నాయిలు అనేది ఏమన్నా ఉన్నదా బిడ్డ నిన్ను అల్లు లెక్క ఎప్పుడన్నా చూసిందా బిడ్డ ఇంటికి పెద్ద కొడుకు లెక్క చూసుకున్నాను నువ్వే గట్ల మాట్లాడితే ఎట్లా నాయన అత్తమ్మ నాకు అన్నదే ఊకు అనిపించు ఒక అర్థమైందా నేను రానుకో నా ముఖం చూడు బాంచు నీకు అట్లా మాట్లాడితే ఎట్లా సార్ అసలు ఇంట్లో అడిగే పెట్ట సత్యం కంటే అర్థం అన్నప్పుడు నేను సత్యం కంటే అర్థమావా నేను ఎందుకు ఎడతావు నువ్వు అట్లా మాట్లాడకు బిడ్డ నువ్వు అల్లుడు బా నమస్తే బా ఏమిరా ఇడికి సమస్య పెడతావు నాకు మొన్న నీ పెళ్ళం పడుకోపోయినప్పుడు లేదా సోయి ఎట్లా కాలు మొక్కుతావు ఉన్నాయి సిగ్గుండా మొక్కనికి అడుపో వచ్చి కాలు మొక్కుతాను అవునాయి అడు గట్లెందుకంటావు బిడ్డ వాళ్ళేదో తెలిసి తెలియక మాట్లాడిల్లు నువ్వు వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకు లెక్క ఏదైనా నువ్వే కదా చూసుకోవాల్సింది వాళ్ళని క్షమించాల్సింది నువ్వే కదా చూడు నిన్ను క్షమించమని అడుగుదామని వచ్చిండు నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు వాడు తెలిసి తెలియక మాట్లాడలేదు తెలివిగా మాట్లాడిన వాడు అర్థమవుతుందా వాడు ఇంటికాడ లొల్లు పెట్టించిండు వాడని కాకుండా అవసరం లేదు రావద్దు నీ మోను కాదు మామ అన్న మొగుడిని అవమానం చేసినప్పుడు లేదా కనీసం మేము పోతాండ కూడా ఆపలేదు వాడు మేము ఎట్లా వస్తాం మేము రాము ఆగు బిడ్డ జరా అన్న నీ బిడ్డ నా ఇంట్లో ఎట్లా నిమ్మలంగా ఉండాలనుకుంటాను ఎట్లా రావాలని నువ్వు అనుకున్నావు నా బిడ్డ కూడా నా ఇంటికి రావాలనుకుంటా కదా ఏందన్న ఈ నొల్లంతా అట్లా కాదక్క ఎవరి పిల్లలైనా మంచిగా కలిసి ఉండాలి కదా మనం కోరుకునేది వాళ్ళు ఏదో తెలిసి తెలియక తప్పులు చేసిళ్ళు అప్పుడు ఏదో తప్పు చేసిళ్ళు ఇప్పుడు తప్పు ఒప్పుకొని కాళ్ళ మీద పడడానికి వచ్చింది కదా మనమే కదా చూసుకోవాల్సింది ఆయనకు అట్లా మాట్లాడు కరెక్టేనా గట్లా అంటా నేను అన్న నువ్వే ఇంట్లో మనిషి నువ్వు అర్థం చేసుకోకుంటే ఎట్లా వాళ్ళు అర్థం చేసుకుంటారే చూసి చూడనట్టు పోనీయాలి వచ్చిండే మోడు అది నువ్వురా ఇంటి మనిషివి నేను కాదు నువ్వు అంటే కదా నన్ను రోజు బాగా మాడతావు నువ్వు ఏదో అట్లా పొరపాటు అయింది అప్పుడు పొరపాట్లు ఏం లేదు నడు వాడు అన్నంత మాత్రం ఇంటి మనిషి అవుతారా మేము ఎప్పుడైనా మా బిడ్డింటికి చుట్టపుగా వచ్చేటోళ్ళం పోయేటోళ్ళం అక్క ఇగో నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా వాళ్ళ మొగులతో మంచిగా కలిసి ఉండాలని మనం కోరుకునేది గిట్లా విడిపోవాలి ఎవరికి వాళ్ళు ఉండాలని ఎవరైనా అనుకుంటారా గట్లనే వాళ్ళకి చెప్పి తీసుకొచ్చిన నువ్వే మాట్లాడక్క కొంచెం మీ అల్లుతోనే మాట్లాడిపోతే నేను కలవద్దని చూస్తాను బిడ్డ కలవాలని నేను సంచాడు భార్య చుడికొచ్చి బాంచని బిడ్డ అర్థం చేసుకో బిడ్డ నేను అల్లు లెక్క చూసిందా అంటే కూడా ఆయన అర్థం చేసుకుంటలేడే నోరు చారుడు వీడు నన్ను ఎన్ని మాటలు తెలుసా మన పిల్లలతో పోతాను వాడు నేను పోతే అంటే అర్థం లేకుండా బతుకున్నది ఎట్లా కడతా మరి కడిగి నేను మేము వచ్చుడు అవమానాలు పడుడు ఇవన్నీ వద్దు మామ మేము రాము అంతే వద్దమ్మా వద్దు ఎందుకమ్మా బిడ్డ వాడు రోజు వచ్చి నీ కాలు మొక్కమన్నా మొక్కుతాడు ఎందుకంటే నువ్వు బావవు కదా అట్లా అనుకోవద్దు బిడ్డ పద్ధతి ఉండాలి కానీ అచ్చుడు మొక్కుడు పోడు అచ్చుడు మొక్కుడు పోడు ఏంది నీకంటే చిన్నోడు నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బిడ్డ కాళ్ళు ఎందుకు మొక్కాలి ఎందుకు రావాలా మేము అవసరం అమ్మ తెలిసి అంటారా బిడ్డ ఇవ్వలేదు తెలియకనే కదా నేను నువ్వు కూడా అట్లా అంటావు మేము బయట వాళ్ళం అమ్మ మమ్మల్ని మీరు ఎందుకు బదులాడాలి ఎవరన్నారే నిన్ను బయట వాళ్ళని నీ కోడలు నీ అల్లుడు కొడుకు
వాడు బయటోడు బిడ్డ సుట్టం సుట్టుకు వచ్చినోడు గవంతో నేనంటే నా కొడుకంటే పట్టించుకోవాలి మీరు ఎవరన్నా పట్టించుకోవద్దు కొడుకు సప్పుడు చేసిండు అడుగు ఆ రోజు సప్పుడు చేసిండు అడిగే అరే సపోర్ట్ చేయలేదు కాబట్టి తప్పైందని కాళ్ళు పట్టుకుంటాను కాదే ఎందుకే అట్లా నువ్వు వచ్చినాకనా తెలియకన్నా దానికి ఎందుకు అట్లయితే వాళ్ళు నాకు తెలియదు నీకు తెలియక అన్ని అంటారు అని మళ్ళీ తెలియదు అని వచ్చి కాళ్ళు మొక్కుల్ని మళ్ళీ నువ్వు అర్థం చేసుకోపోతే ఎట్లా బావా ఎట్లా అంటే ఎట్లా బావా అన్ని మర్చిపోయినావా అని నాకు అర్థం కాదు ఏదో కోపంలో 4 మాటలు అంటే అది పట్టుకుని ఉంటావు బావా ఈ కాలు పట్టుకుంటా బావా ఇంటికి రావే దూరం ఉండకపోక అట్లా నా ముఖం అమ్మ ముఖం చూసి అర్థం చేసుకో బావా చెల్లె నువ్వనే చెప్పే బావకు ఇంట్లో దాన్ని నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారే సరేరా సరే ఓకే అనే ఇంత మటకత్తా మంచిగా అండు ఇంత ఉప్పు కారం మీ అన్నకు మంచిగా వేసి అంటే తినబెట్టు నాకు ఉప్పు కారం లేకుంటాడు ఎందుకంటే నాకు శివనేత్రుడు లేదు కదా నేను తింటా మంచిగా అండి పెట్టి తింటాడు మళ్ళీ అంటాడు నేను పడతా అంతలో ఉంటాడు నేను పడతానే ఉంటా సరేనా అత్తమ్మా ఓకేనా సరేనా అట్లెందుకు మాట్లాడుకో బిడ్డ మరి ఇంకేంది అత్తమ్మా అంత ఏంది ఇప్పుడు ఏదో తెలియకన్నాడు బాన్సర్ తాళముక్త బాగా మంచుకుందాం అంటాడు లేదు తెలియదు అని ఎన్నిసార్లు అంటవే చిన్న పోరాడు నీ కొడుకు నువ్వు కూడా గట్లంటే ఏంది బిడ్డ ఇంకెట్లా మాట్లాడాలి మరి ఏంది బావా చేసిన ఒక్క తప్పుకు గింతగానే శిక్ష ఎత్తాను ఇంకెట్లా చెప్పాలా బావా నీకు నా తప్పుని ఎట్లా అర్థం చేసుకుంటావు బావా ఎన్ని రోజులు నీకు ఇట్లనే పట్టింపుతో ఉంటావు ఎన్ని పంతం ఇడవా అసలు నీకు ఇక్కడికి ఎందుకు వచ్చినావు మీకు తెలుసా అరే గివాని కాదురా నడు నడు మొత్తం నడు అత్తమ్మా నడు వెళ్ళిపోవాలి అరే మొత్తం వేసిన నువ్వే అంత నీతల కూడా అయింది అంత నడు 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 బిడ్డ ఏంది బావ నువ్వు ఇక మారవా ఎప్పుడు గిట్ల పంతం పట్టుకునే ఉంటావా పట్టింపు వదలవా బావా అసలు ఎందుకు వచ్చినావు ఏందిరా నువ్వు ఒక్క మాట కూడా అడుగుతానవా వెళ్ళిపో ఎందుకు బావ నేనంటే గంత కోపం అందుకేం అన్యాయం చేసిందని ఏదో తెలియక చేసిన తప్పుకు ఇప్పటికి ఇక శిక్ష పడుతూనే ఉండాలా బావ మేము అమ్మా ఇది నీళ్ళు పోసుకున్నదే గా ముచ్చట చెప్పడానికి వచ్చిన ముచ్చట్లకు బావ బావ ప్రెగ్నెంట్ అవునా కంగ్రాచులేషన్స్ వదినా ఇంతకీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అఖిల ఏం మాట్లాడుతున్నావు నా బిడ్డను పట్టుకొని ఏం మాట్లాడతాను అంటే ఏంటిదా ఇన్ని రోజులు అది అక్కడ ఉన్నది కదా రవ్వగారింటి కాడ ఇప్పుడు వచ్చి ప్రెగ్నెంట్ అంటే ఎవ్వరిగా నీ డౌట్ వస్తుంది మరి నువ్వేంటి బిడ్డ ఇట్లా మాట్లాడతాను ఇంకెట్లా మాట్లాడాలమ్మా ఇన్ని రోజులు నీ కోడలు ఏడున్నది నువ్వు ఒక ఆడదానివి కదా సాటి ఆడదాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడని నీకు నోరెట్లు వచ్చింది నేను ఆడదాన్నే రెండో పెళ్లి చేసుకుంటాను పోయి రాలేదు మరి ఏమి రెండో పిల్లని చిక్కులేక వాడేదో అన్నాడు అనగానే తోకుక్కుంటా పోయిందిగా మరి వాళ్ళ అన్నయ్యని కల ఆడేవాడన్నా పరిచయం కావచ్చు ఎవరికి తెలుసు తెలిసి ఏదో తప్పు చేసి దాన్ని అట్లా మాట్లాడడం అవసరమా పోయినంత మాత్రాన్ని నేను అక్కడ చేస్తానంటే నా వదిన ఎవరికి తెలుసు అమ్మా నీ గురించి పేగు పంచుకొని పుట్టకపోతే ఇక్కడ నరికి పొగులు పెడుతున్నా నేను అవును అంతే గిట్లనే నీ పెళ్ళాన్ని వెనకేసుకొచ్చుకోరా బిడ్డ నల్లి ఫస్ట్ ఆ కడుపుల బిడ్డకు తండ్రి ఎవడో తెలుసుకో నువ్వు పోయి అల్లుడు ఏం మాట్లాడుతుంది నీ చెల్లి నా బిడ్డ మీరు మంచి కలిసి ఉండాలని వాళ్ళకి సర్ది చెప్పి మరీ ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు మీరు మంచి బహుమతే ఇచ్చిళ్ళు నువ్వు ఇంకోసారి నా బిడ్డింటికి రాకమ్మా నువ్వు లేకుండానే వాళ్ళు సంతోషంగా ఉండేటట్టున్నారు వచ్చి నువ్వు నిన్ను ఎవరు రమ్మన్నారు ఎవరు అంటారు మమ్మల్ని అమ్మా నువ్వు కూడా ఏమైనా అనేటుంటానే పడతాం ఇంకోసారి నా ఇంటికి రాకులు పోయి నీ కోడల్ని ఓదార్చుకో నీకో దండం ఇంకోసారి మా ఇంటికి ఎవ్వరు రాకులు
ఓ బిడ్డ ఇట్లా పోతారు ఇట్రా మంచిగా నువ్వు బిడ్డ ఎందుకు ఎడతారు బిడ్డ ఏం చెప్పనత్త ఏం నిమ్మలం లేదు ఇంట్లో పిట్టాలు చూస్తే గట్లా కొడుకు చూస్తే ఇట్లా చూడల్ది నీళ్లు పోసుకునే సంబరం కూడా లేదు ఇంట్లో ఏమైతుందో తెలుస్తలేదు ఆగం అడుగున్నది ఏం చేయనత్త నేను అందరూ మంచిగా ఉంటారా బిడ్డ ఎవరు ఎట్టుంటే తెలియదు ఇంతకింత సంతోషం సంబరం ఏది లేదు మనసును కూడా నిమ్మలం లేదత్త ఒంట్లో పుట్టిందేనో మరి ఎవరైనా చేసిర్రో అడిగించుకొచ్చుకో దేవుని అడిగించుకొచ్చుకో అట్లయితే తెలుస్తుంది అంతే అంటవత్త మనం ఇంట్లో ఉంటే తెలుస్తుందా బిడ్డ ఏదైనా ఇంట్లో ఉంటే తెలుస్తుందా ఏదైనా మన కడుపులో మనం పెట్టుకుంటే తెలుస్తుందా అవతలి పోతేనే అయ్యన్న ఎవరన్నా ఏ దేవుడన్నా సహాయపడతాడు మనం ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది బిడ్డ సరే అత్త అడిగితే వాళ్ళని అడుగుతా అడిగించుకరా పోయేత్త పోయిరా అయ్యా మాంసం చాలా ఆపత్తో నచ్చిన నువ్వే గట్టెక్కియాలయ్యా సరే బిడ్డ నువ్వు ఆపత్తో నచ్చినావు నువ్వేం రంది పడకు అదేందో ఉన్నదో నేను గవ్వలేసి కొంచెతనం ఏందో చెప్తా బిడ్డ ఈ గవ్వలు తీసుకొని మంచిగా నీ ఇష్టదైవానికి మొక్కుకొని ఒక 4 సార్లు వేసి ఉంటుంది బిడ్డ వేసి నేను ఇందులో ఈ పసుపు వేసుకొని అంజనం వేసుకొని చూస్తూ ఉంటా నీ పేరు చెప్పు లావణ్య ఇంకొకసారి బిడ్డ ఇది మీ తాతల తండ్రుల నాటి నుంచి మీ పాతింట్లో ఉన్నది బిడ్డ మీరు ఇల్లు పెట్టి ఎన్నెళ్ళు అవుతుందో కానీ మీ పాతింట్లది మీకు ఎల్లమ్మ కొంటేదనం వస్తుంది దాన్ని ఎక్కడ చూసినా కూడా మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఎన్ని అడ్డంకులైనా కూడా మీరు దీన్ని కండ్లగాంతలేరు కండ్లగానకుండా మీకు ఏదో ఎన్నో అడ్డంకులు చేపించినా కానీ మీరు కండ్లగానలేదు దాన్ని తెలుసుకోలేదు ఇది మీ పూర్వం మీ తాతలు ముత్తాతలు కొలిసినటువంటి ఎల్లమ్మ దేవుడు వస్తుంది బిడ్డ ఎల్లమ్మను కొలిచి మొక్కితే కానీ నీ సమస్యలు తీరవు అప్పుడు కానీ నువ్వు బాగుపడవు మరి ఎట్లంటావయ్యా నువ్వేం చెప్పినా చేస్తాం తల్లికి ఎదిరించడానికి మేము ఏం వెనకాడతలేం కానీ అందరు మంచిగా ఉండాలి నీకేం కాదు బిడ్డ దీన్ని ఎట్లా చేయాలంటే ఒక వారం నాడు మంగళవారం అనే రోజున దానికి 5 కుడుకల బియ్యం కొలిసిపోసి పోకలు ఖజరపాలు పసుపు కొలతో అమ్మవారికి కోరి మొక్కి అదే తిరువారం మళ్ళీ మంగళవారం నాడు పుట్ట బంగారు తెచ్చి అమ్మవారికి కొలుపులు పట్నాలు వేసి కొలుపులు కొలిస్తే నీ కుటుంబానికి అరగతిచ్చి బరగతిచ్చి అన్ని విధాల శుభమై లాభమై సంబరం కలిగి సంతోషం కలుగుతుంది బిడ్డ నువ్వేం చింతపడకు ఆ విధంగా చేయాలి తప్పకుండా నాయన తల్లికి చేస్తే మంచి అవుతుంది అంటే తప్పకుండా చేసుకుంటా నేను మా ఊళ్ళని అడిగి నేను మళ్ళీ వారాన్ని నడుస్తానైనా తప్పకుండా చేసుకుంటా